సో గుడ్ మార్నింగ్ గైస్. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మేము ఎక్కడున్నాం బ్రో? బస్సులో ఉన్నామా, ట్రైన్లో ఉన్నామా, ప్లేన్లో ఉన్నామా? బస్సులో ఉన్నాం. బస్సు ఆపింది. ఏమీ రాలా. ఈడు అన్నా వస్తారు చూడు. నా మామిడికాయలన్నా జాంకాయలన్నా చెనికాయలన్నా నా మామిడికాయలన్నా జాంకాయలన్నా చెనికాయలన్నా ఎవరు రాలా. ఆకలేస్తుంది, కడుపు తిప్పేస్తుంది నాకు కూడా. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు మేము లండన్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే హీత్రో ఎయిర్పోర్ట్లో స్టాప్ అనమాట. సో లండన్కి ఇంకొక 45 minutes 1 hour అయితే రీచ్ అయిపోతాం. లండన్కి ఎందుకు వెళ్తున్నామో ఆడే దిగినా చెప్తాను. సో ఈ వీడియోని అయితే మీరు అర్జెంట్గా లైక్ కొట్టేసేయండి. ఛానల్ తర్వాత ఒక మంచి వీడియో వస్తుంది కాబట్టి ఒక 15K లైక్స్ కొట్టేసేయండి. సో ఎవరెవరు పోతున్నామంటే నేను, విష్ణు, కనపడలేదండి సీటు, ఓ ఎనక్కి ముందర కదా, సో గౌతమి అండ్ కోరికంటి, సో ఉజ్జులాను, అనమాట. సో పదండి. సో గైస్ మనం అయితే రోజంతా పార్ట్ టైంలో కష్టపడి వారం అవగానే మనకు పార్ట్ టైం డబ్బులు అయితే వస్తాయి. సో దాన్ని ఏడుగాడు చేయకుండా మన ఇంట్లో పంపిస్తే కనీసం వాళ్ళు సేవ్ అన్నా చేస్తారు, లేదా హ్యాపీగానే ఫీల్ అవుతారు. సో మనము కెనడా నుంచి అన్నా, యూకే నుంచి అన్నా, యూరోప్ నుంచి అన్నా ఇండియాకి డబ్బులు ఎట్లా పంపించాలని చాలా మంది డౌట్ ఉంటుంది. సో నేనైతే మీకోసం ఒక యాప్ తీసుకొని వచ్చినాను. సో యాప్ పేరు వచ్చేసి పేపెనీ అనమాట. చాలా యాప్స్ ఉన్నాయి. దీంట్లో హైలైట్ ఏంద్రా అంటే దీంట్లో వచ్చేసి 0 ట్రాన్స్ఫర్ ఫీ అనమాట. సో అది కూడా కాకుండా మీకు 24/7 కాంటాక్ట్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర, కస్టమర్ సపోర్ట్. అండ్ మీకు వచ్చేసి గూగుల్ కన్నా మంచి రేట్స్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ ఇది కూడా కాకుండా మనకి దీంట్లో రెఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా రిఫర్ చేసి వాళ్ళు చేసిన దాంట్లో నుంచి మనకు కమిషన్ అయితే వస్తుంది. సో అట్లా కూడా మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట. సో నేనేమంటానంటే అర్జెంట్ గా పార్ట్ టైమ్ లో వచ్చిన డబ్బుల్ని కొంచెం మన ఇక్కడ యూజెస్ పెట్టుకొని, అంటే మన ఫుడ్ కానీ, గ్రాసరీస్ కానీ, రెంట్ కానీ పెట్టుకునేసి మిగతాది మన ఇంట్లో పంపించి మన లోన్ ఎట్టో కట్టుకోవాలి కదా. సో దానికైతే మన ఈజీ వేలో అయితే అవుతుంది అనమాట. సో నేను డిస్క్రిప్షన్ లో అయితే లింక్ పెట్టేస్తాను అండ్ కమెంట్ సెక్షన్ లో కూడా పెట్టేస్తాను అనమాట. ఒక్కసారి వెళ్ళి చెక్అౌట్ చేసేయండి. అండ్ బ్యాక్ టు ద వీడియో. తీసేసింది బ్రో పిల్ల. గైస్ చైల్డ్ అబ్యూస్ చేస్తాను గైస్. ఇంత చిన్న పిల్లోడిని పట్టుకొని ఛార్జింగ్ యాడ్ పెట్టాలా? అక్కడ ఉంటుంది చూడు బొక్క, ఆ బొక్కలో పెట్టు. బొక్కల్లో పెట్టడం గురించి నువ్వే చెప్పాలి. చూసా ఎంత పర్ఫెక్ట్ పెట్టాడు. అలవాటు నువ్వన్నా చెప్పినా అమ్మాయికుడు విష్ణు అమాయకుడు అహల్య అమాయకురాలు. సో గైస్ దిగతనాహం అని తెలిసి మేకప్లు, లిప్స్టిక్లు చూడండి ఉంటే గౌతమి ఇలాగా ఉండాలి ఒరిజినల్ గా. ఏం గౌతమి అంతే కదా. ఆపులు చూడండి ఒకసారి మొత్తం ఎన్ని పెడతాను ఇప్పుడు. సరే ఇదే పెడతాను. వచ్చాడు పారనచ్చావరా అయ్యా. సో గాయస్ ఆ పిల్ల అయితే మర్చిపోయింది. ఇది నైస్గా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి ఆ పిల్ల నీకు వస్తా ఆగిరా అండి. నిజంగా గైస్ ఈ పిల్ల ఎయిర్పోర్ట్ మర్చిపోయింది బస్సులో. బస్సు వెళ్ళిపోయిందా? టికెట్ లో బస్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయ. బస్సు అడిగా బస్సు 460 సరే పోతే పోయినాలే. మళ్ళీ చూస్తున్నాను. దీంట్లో కనపడదు కూడా కనపడదు.
ఎక్కడ కనపడుతుంది పోయింది ఇంత ఏరియాలో ఆడని అట్లుతావా పోతే పోయింది ప్రామిస్ చెప్పా నా మీద ఒట్టయ్యా మనుషులు ప్రాణాలే పోతున్నాయి ఈ ఒక లెక్క మనుషులు ప్రాణాలే పోతున్నాయి ఈ ఒక లెక్క నా మీద ఒట్టే నేను ఈ పాకెట్ నుంచి తీసి ఈ పాకెట్ కి పెట్టుకున్నా అది నాకు గుర్తు పిచ్చే నీకా మనుషులు ఇప్పుడు ఆడు దొరుకుతా విష్ణు దగ్గర ఉందని చెప్పేసి అనుకుంటుంది మీకు ఇప్పుడు మీ ఇద్దరు ర్యాంక్ చేయబోతున్నాము ఇప్పుడు విష్ణు ర్యాంక్ చేస్తాం అనమాట సో అదన్న పొలం బస్సు ఎంత దూరం పోతుంది బస్సు పోయి ఆర్టీసీ బస్సా ఆర్టీసీ బస్సా ఓవర్ యాక్షన్ ఆర్టీసీ బస్సు ఎట్లా ఇప్పుడు సరే నా అకౌంట్ లో ఒక 25,000 వేయండి వస్తా వాళ్ళని అడిగేసి వస్తా ఎవరిని అడుగుతావా ఏం ఎవరిని అడుగుతావు పిచ్చా నీకు ఉందా ఉందని అప్పుడే లేచి సో ఎప్పుడు ఏం మర్చిపోకూడదు ఆర్టీసీ బస్సా ఓవర్ యాక్షన్ ఆర్టీసీ బస్ సరే నా అకౌంట్ లో ఒక 25,000 రానే అడిగేసి వస్తా ఎవరిని అడుగుతావా ఏం ఎవరిని అడుగుతావు ఉందలేరా ఎక్కమోహం నాకు తెలుసు ఉందని అప్పుడే లేచి లండన్ వచ్చాం మేము లండన్ లో ఉన్నాం ఏదో చూపిస్తావంటే ఏదో అనుకున్నా భలే ఉందరా ఇప్పుడుదేముందిలే నెక్స్ట్ రాత్రి అయితేనా ఇప్పుడు ఒక స్ట్రీట్ పోతాము ఆడ పోయినాక అది నెల్లూరు చిన్న బజారా లేదంటే లండన్ అని అర్థం కాదు నీకు అట్టుంటది అనమాట సో మొత్తం రొట్టెనే ఉంటాయి అన్ని గుద్దలు చెప్పులు గిన్నెలు గన్నెలు అవి ఏది కావాలంటే లేకుండా ఉంటారా అవన్నీ ఉంటాయా అన్ని అమ్ముతా ఉంటారు సో చిన్న బజార్ ఉన్నట్టే ఉంటది నెల్లూరు చిన్న బజార్ లాగా లేదంటే తిరుపతి గాంధీ రోడ్డు పదండి వెళ్ళిపోదాం ఇప్పుడు బయట నుంచి ఆకలేస్తుంది ఎదురుగానే మనకు మాల్ ఉంటది మాల్ లోకి ఎంట్రీ మాల్ ఉంటది మాల్ లోకి ఎంట్రీ అంటే ఏది కావాలంటది ఏది కావాలంటది అంటే మెక్డీ కేఎఫ్సీ సబ్వే అట్ట చెప్పు గాడిద సో గైస్ ఇక్కడ పక్కనే విక్టోరియా ప్లేస్ అని ఒక మాల్ ఉంటుంది దాంట్లో కేఎఫ్సీకి వచ్చి ఒక 10 పీస్ బకెట్ తీసుకున్నాము సో తినేయాలి ఇంకా తినే బ్రో అస్సలు రాదు క్రిస్పీనే ఉండదు పోదండి గైస్ వాష్రూమ్కి వెళ్తుంటే పోయేటప్పుడు చిల్లర ఎత్తుకోవండి ఒక పౌండ్ వేయాలి వాష్రూమ్ అని చెప్పాము పాపం డబ్బులు ఎత్తుకెళ్ళారు ఎవరు ఎత్తుకోలేరు ఏం లా పాపం వాళ్ళు 2 పౌండ్స్ తీసుకోమన్నారు పాపం వాష్రూమ్లో వేయాలి అనేసి కానీ ఏం చేస్తాం ఏం చేయను బిగినర్స్ మిస్టేక్లు ఇవన్నీ ఇప్పుడు నేను విష్ణు అంటే లండన్కి ఫ్రీక్వెంట్లీ తిరుగుతూ ఉంటాం 100-200 టైమ్స్ అంటే తిరిగాం కూడా మాకు తెలుస్తూ ఉంటాయి ఏంది ఎట్లా అంటే ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి ఊరినాయాళ్ళు ఏం తెలీదు 1 పౌండ్ 100 రూపాయలు వేసి అన్న పాసుకు పంపిస్తారా సో అది పదండి వెళ్ళిపోదాం సో ఇప్పుడే ట్యూబ్ అయితే ఎక్కినాం అనమాట ఒక్కొక్కరికి 3 పౌండ్స్ ఏమో పడింది ఇప్పుడు మేము వచ్చేసి విక్టోరియాలో ఉన్నాం అప్టన్ పార్క్కి వెళ్ళాలా అంటే 40 మినిట్స్ అంట ఇక్కడ నుంచి సో అందరూ జనాలందరూ ఎక్కువ ఉన్నారు సో ఎక్కువగా మాట్లాడుతున్నాం విచిత్రంగా చూస్తున్నారు సో అందుకనేసి ఆపేద్దాము బట్ బాలయ్య బాబు స్టేషన్ వచ్చాము అంటే మ్యాన్షన్ హౌస్ అనే ఒక స్టేషన్కి అయితే వచ్చాము అనమాట సో మీరు మ్యాన్షన్ హౌస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒక లైక్ అయితే వేసుకోండి టాకులో నాకు పరమానం పెడుతుంటే పరమాత్ముడు అనుకోని ఏమిటండి మీరు మాట్లాడేది అరిటాకులోనా సో గైస్ మనం ఇప్పుడు గాంధీ రోడ్డుకి వచ్చాము తిరుపతిలో గాంధీ రోడ్డుకి అంతా జాతరే తిరణాల గాంధీ రోడ్ లో మనకి M1 క్యాంపస్ ఇప్పుడే పోతాం రైట్ సైడ్ M1 క్యాంపస్ చైతన్య M1 క్యాంపస్ దాటగానే మనకి ఇప్పుడు నెక్స్ట్ పశుపతి వస్తుంది సో మ్యాటర్ ఏంటంటే ఇదంతా చెప్పులు కానీ గుడ్డలు కానీ నుంచి ప్రతి ఏటి ఒక జడ్డు ఏడు ఉంటుంది ఇది వచ్చేసి లొకేషన్ మినీ ఇండియా స్ట్రీట్
ఇన్ ఇండియా అనుకోండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడే జోయాలుకాస్ కొత్త లొకేషన్ ఉంటుంది, జోయాలుకాస్లో ప్రమోషన్ చేయడానికి వచ్చామన్నమాట. సో అది మనం వచ్చిన రీజను. మళ్ళీ నైట్ 9:40కి మనకి బస్సు ఉంటుంది, వెళ్ళిపోవాలా. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేసుకొని బయలుదేరేసారు. ఇప్పుడు టైం కూడా 5 అయిపోతుంది, బయలుదేరేద్దాం పదండి. ఓపెన్ అవే మొత్తానికి ఇప్పుడైతే గోల్డ్ షాప్ వచ్చేసాం. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు? స్టీల్ ప్లాంట్లో కావాలా, జింక్లో కావాలా, బంక్లో కావాలా, షిప్యార్డ్లో కావాలా? ఇన్నట్టుంది నాకు డైలాగ్. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక? బాగుంది కదా. అచ్చా బాగుంది కదా. ఎవరు అమ్మాయిలా గోల్డా? అచ్చా చెప్పురా. కెమెరాకే భయపడతాను. మనం సంపాదించాలి. ఎక్కడ సీరియస్ ఖాళీగానే ఉన్నారు. నేను వచ్చినప్పటి నుంచి నేను దొరకచ్చు. 7 months అయింది. అసలు నేను ఎదగలేదు. ఎదిగిన వాళ్ళకి కూడా దొరకలే. ఐ సినిమాలో ఉంటాడు. సూపర్ నావు బంగారం అని ఎత్తుకెళ్ళిపోతారు. ఓడి చూడు వెనకాల వాడు సైంటిస్ట్ పరిశోధిస్తున్నాడు. నన్ను వదిలేరా ప్లీజ్ రా. నన్ను వదిలేరా ప్లీజ్ రా. వదలనా. విక్రమార్కుల్లో వాడు దోమలు కొట్టకుండా వేసుకుంటాడు చూడు, అట్ట గొప్పగా ఉన్నాడు మనోడు. సో గైస్ నేను బ్లాగ్ వీడియోలో పర్సనల్గా చూపిస్తున్నాను. ఈ సెట్ చూడండి, భలే నచ్చింది నాకు. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చూడండి మళ్ళీ కమ్మలు కూడా డీటెయిలింగ్. ఏం బ్రో మీ కాబోయే వైఫ్కి ఏమైనా తీసుకుంటావా? మా తాత పొలాలు అమ్మగానే ఉంటే ఈ పాటి తీసుకునేవాడిని. మరెట్టా నీ పొలాలు అమ్ముదామా? ఉంటే కదా. సరే ఇప్పుడు ఏంటంటే రాధాకృష్ణ అన్నారు, మరి వేరే చేయరు రాదా? కామెంట్ చేయ రాదా ప్లీజ్. సో గైస్ మా ఫ్రెండ్ అయితే ఇక్కడ మిండి బాగుంటుందని చెప్పాడు. అబ్బా అంట సార్ ఏంటి సార్ అది? అబ్బా అంట బాగుంది. నా పేరు మార్చేసి సో ఆల్ అబ్బాబ్ మళ్ళీ సూపర్ ఉంటుందంట. ఏమొచ్చా బ్రో ఏమొచ్చా బ్రో. సో గైస్ వైట్ చేపలు అంట, నెక్స్ట్ బ్లాక్ చేపలు కూడా ఉంటుంది బ్రో. వైట్ చేపలు అంటే ఎందుకు అనుకున్నా, ఊరికే పెడతారు ఆ పేరు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు అన్ని చూసి పెడతారు కాబట్టి వైట్ చేపలను పెట్టారంటే ఇఫ్ యు నో యు నో అన్నమాట.